అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన నవీన్ తమిళనాడులోని అరుణాచలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే కుమార్తెను ప్రేమించాడనే మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు హత్య చేయించారని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవీన్ మృతిపై చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం గ్రామంలో పరువు హత్య ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే కుమార్తెను ప్రేమించాలని యువకులు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు ఒక విధంగా విశాఖలోని సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. యువకులను హత్య చేయించారు, మాజీ సర్పంచ్ భార్య హత్య చేయించిందని కూడా ప్రస్తుతం ఈ చెన్నైలో జరుగుతున్న ఈ దర్యాప్తులో బహిర్గతం అవుతున్నట్టు తెలుస్తుంది. అరుణాచలంలో హత్య చేయించి ఈ వెంకట్రావు భార్య అదేవిధంగా చిన్నమ్మలు చేసినట్లుగా ప్రస్తుతం మీద దర్యాప్తులు తెలుస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ విషయం గతంలో జరిగిపోయినా ప్రజెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే జక్కా రాంబాబు ఎవరైతే ఇప్పుడు మృతుడు నవీన్గా చెప్తున్నా తల్లిదండ్రులు రాంబాబు భార్య విజయ్ ఇద్దరు తలదాచుకోవడానికి కాశీపట్నం నుంచి విశాఖలో ఒకప్పుడు ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఉంది. అచ్యుతాపురంలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ మేనమామ ఇంటి దగ్గర ఉంటున్న ఆ క్రమంలోనే మాజీ సర్పంచ్ వారి కూతుర్ని వీరిద్దరు కూడా లవ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు తనకు పరిచయం కూడా ప్రేమగా మారడం, ఆ విషయం బయటకు రావడం, వీరిద్దరూ అది జీర్ణించుకోలేని ఈ మాజీ సర్పంచ్ భార్య భర్తలు కావాలని ఆ పథకం ప్రకారం హత్య చేసినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన చెన్నై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని లోతుగా పరిశీలిస్తే ఇది పరువు హత్య లేకపోతే ఇది ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది పరువు హత్య అనే విషయం బయటకు వచ్చింది. నవీన్ ఎందుకు హతమార్చారనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని కూడా ఎవరైతే ఈ నవీన్ ఎవరినైతే హత్య చేశారో వాళ్ళిద్దరినీ కూడా చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.